Today's our topic is pin diagram of 8085 మైక్రోప్రాసెసర్. మనం లాస్ట్ వీడియోలో 8085కి సంబంధించి ఆర్కిటెక్చర్ని చూసాము. ఈ వీడియోలో మనం 8085 మైక్రోప్రాసెసర్ యొక్క పిన్ డయాగ్రామ్ని చూద్దాం ఫ్రెండ్స్. ఈ పిన్ డయాగ్రామ్లో మొత్తం ఎన్ని పిన్స్ ఉంటాయి అంటే 40 పిన్స్ ఉంటాయి. ఎన్ని పిన్స్? 40 పిన్స్ ఉంటాయి. ఈ 40 పిన్స్ని ఒక్కొక్క దాన్ని ఎగ్జాంపుల్తో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ పిన్ డయాగ్రామ్ అనేది 8085 ఆర్కిటెక్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక ఆర్కిటెక్చరు ఒక పిన్ డయాగ్రాము అడిగే ఛాన్స్ ఉంది, అడుగుతారు కన్ఫామ్గా. ఫస్ట్ యూనిట్కి సంబంధించి 8085 8086 2 ఆర్కిటెక్చర్స్ 2 పిన్ డయాగ్రామ్స్ 10 మార్క్స్ అంటే మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్లో 2 పక్కా అడుగుతారు. ఓకే, మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో ఈ 40 పిన్స్ గురించి విత్ ఎగ్జాంపుల్తో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి ఈ పిన్ డయాగ్రామ్లో ఉన్న 40 పిన్స్ ఇవే ఫ్రెండ్స్. అంటే ఈ 40 పిన్స్ని 2 హాఫ్స్ చేస్తాము. వన్ సైడ్ నేమో 20 పిన్స్, అనదర్ సైడ్ నేమో ఇంకో 20 పిన్స్ అనేవి ఉంటాయి. చూడండి ఎవ్రీ పిన్ మీరు ఇది చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు, ఎందుకంటే రిలవెంట్గానే కొన్ని పిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి నేను 1 by 1 ప్రతి పిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫస్ట్ పిన్ X1 X2 అనే 1 2 రీసెట్ అవుట్ పిన్ SOD SID TRAP RST 7.5 RST 6.5 RST 5.5 INTR INTA bar AD0 to AD7 VSS A8 to A15. ఇక్కడ చూడండి మరలా ఇటు నుంచి వచ్చి మరలా ఇట్లా రివర్స్ ప్రాసెస్లో అంటే యూ షేప్లో వెళ్తుందన్నమాట. ఓకే, అబ్జర్వ్ చేయండి. A8 to A15 S0 ALE WR bar RD bar S1 I0 by MR. I0 అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆర్ మెమరీ బార్ పిన్. రెడీ రీసెట్ ఇన్ క్లాక్ అవుట్ HLDA HOLD VCC. ఓకే, ఈ పిన్స్లో మీకు కొన్ని తెలిసే ఉంటాయి. ఏం తెలుసు గెస్ చేస్తే AD0 to AD7 A15 to A18 అలా తెలుసు అంటారా? ఆర్కిటెక్చర్లో మనం AD0 to AD7 అంటే AD పిన్ ఏమన్నా అడ్రస్ టు డేటా లైన్ పిన్, ఏ పిన్ అంటే అడ్రస్ పిన్, ఈ రెండు తెలుసు. VSS అంటే గ్రౌండ్, నెక్స్ట్ VCC అంటే పవర్ సప్లై. ఓకే, అంటే మీకు మొత్తం ఎన్ని పిన్స్ తెలుసు? ఇక్కడ 8 ఇక్కడ 8 మొత్తం 16 ప్లస్ VSS ప్లస్ VCC అంటే మొత్తం 18 పిన్స్ తెలుసు. 18 తీసేస్తే నెక్స్ట్ రీడ్ రైట్ 18 ప్లస్ 2 20 పిన్స్ గురించి మీకు తెలుసు. అంటే ఇంకా తెలవాల్సింది ఎన్ని పిన్స్? 20 పిన్స్. ఓకే, ఈ 20 పిన్స్ చూద్దాం. చూడండి ఫస్ట్ 2 పిన్స్ S1 అండ్ S2. ఈ S1 అండ్ S2 పిన్స్ ఏంటంటే ఈ 8085కి పవర్ సప్లై పిన్స్ అనమాట. ఏంటిది? S1 అండ్ S2 పవర్ సప్లై పిన్స్. పవర్ సప్లై పిన్స్ అంటే ఏంటి? ఓకే, నేను దీనికి ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్ లైట్స్ ఉన్నాయి. ఫ్యాన్కి లైట్కి పవర్ సప్లై లేదే ఫ్యాన్ లైట్ ఆన్ అవుతాయా? ఆన్ అవ్వవు కదా. పవర్ సప్లై అనేది దేని దగ్గర నుంచి వస్తుంది? కరెంట్ పోల్స్ దగ్గర నుంచి వస్తుంది. కరెంట్ పోల్స్ దగ్గర నుంచి ఇంట్లో మీటర్ దగ్గరికి వెళ్తుంది. ఇంట్లో మీటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు డైరెక్ట్గా ఓకే కరెంట్ రాగానే మీకు ఫ్యాన్ లైట్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుందా? లేదు కదా. దేని ద్వారా ఆన్ అవుతుంది? మీరు ఫ్యాన్ ఆర్ లైట్ ఆన్ చేయాలంటే ముందు స్విచ్ ఆన్ చేయాలి కదా. స్విచ్ ఆన్ చేస్తేనే కదా ఇక్కడ ఫ్యాన్ కానీ లైట్ కానీ ఆన్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే స్విచ్చెస్ లాగా ఈ S1 అండ్ S2 పిన్స్ అనేవి ఈ ఎంపీకి 8085 ఎంపీకి యాక్ట్ చేస్తుంది. ఏంటి? S1 అండ్ S2 పిన్స్ని స్విచ్చెస్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎందుకు? మనకి ఏదైనా డివైస్ ఆన్ అవ్వడానికి స్విచ్చెస్ ఎంత ఇంపార్టెంటో ఈ 8085 మైక్రోప్రాసెసర్కి S1 అండ్ S2 పిన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్ రీసెట్ అవుట్ పిన్. రీసెట్ అంటే ఏంటి?
మనం చేసినటువంటి ఆపరేషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ న్యూ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ప్రీవియస్ ఆపరేషన్ డిలీట్ అయిపోవాలి. అలాంటి దాన్ని రీసెట్ అంటాము. ఇక్కడ రీసెట్ అవుట్ పిన్ అన్నాం. రీసెట్ అవుట్ అంటే ఇప్పుడు ఆపరేషన్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ సపోజ్ క్యాల్సీ తీసుకున్నాను. ఈ క్యాల్సీలో నేను ఫస్ట్ 7 + 3 = 10 అనేది చేశాను. ఈ ఆపరేషన్ అయిపోయింది. నెక్స్ట్ నేను 5 × 5 అనే ఆపరేషన్ చేయాలి. ఈ వాల్యూ ఇక్కడే ఉండి నేను 5 × 5 = అనే ఆపరేషన్ చేయాలి అంటే అప్పుడు నాకు రిజల్ట్ ఏమొస్తుంది? 10 + 5 × 5 అనేది వస్తుంది. అంటే నాకు రావాల్సిన రిజల్ట్ ఇది కాదు కదా. అంటే ఈ వాల్యూ అనేది డిలీట్ అయిపోవడం కోసం యూజ్ చేసే దాన్నే రీసెట్ అవుట్ పిన్ అంటాం. అంటే ఇప్పుడు ఈ 10 అనే ఆపరేషన్ డిలీట్ అయిపోయి న్యూ ఆపరేషన్ 5 × 5 = 25 అనే అవుట్పుట్ పర్ఫామ్ అవ్వడం కోసం జరిగేటటువంటి దాన్ని రీసెట్ అవుట్ పిన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ SOD అంటే సీరియల్ అవుట్పుట్ డివైస్ అండ్ SID అంటే సీరియల్ ఇన్పుట్ డివైస్. అంటే ఏంటి? సీరియల్ అవుట్పుట్ అండ్ సీరియల్ ఇన్పుట్ డివైస్. ఈ సీరియల్ అవుట్పుట్ డివైస్ సీరియల్ ఇన్పుట్ డివైస్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇన్పుట్ మరియు అవుట్పుట్ సీరియల్ పోర్ట్స్ ద్వారా మైక్రో ప్రాసెసర్కి ఇన్పుట్ అవుట్పుట్ ఇవ్వడానికి యూజ్ చేస్తాము. అంటే ఇప్పుడు నేను క్యాల్సీనే అనుకుందాం. ఈ క్యాల్సీలో ఇన్పుట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చేసేది 7 + 3 అనేది ఇన్పుట్. ఈ ఇన్పుట్ ఇవ్వడానికి క్యాల్సీలోకి ఇన్పుట్ ఇవ్వడానికి యూజ్ చేసేదాన్ని SID ద్వారా మనం ఈ క్యాల్సీలో ఇన్పుట్ అనేది ఇస్తాము. అంటే ఇప్పుడు 10 అనేది అవుట్పుట్టే కదా. 7 + 3 = 10 అంటే ఈ 10 అనే అవుట్పుట్ ఏది ఇస్తుంది? క్యాల్సీ ఇస్తుంది. ఈ క్యాల్సీ అనేది దేని ద్వారా ఇస్తుంది అంటే SOD అంటే సీరియల్ అవుట్పుట్ డివైస్. ఈ పిన్ ద్వారా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఇక్కడతో 5 పిన్స్ కంప్లీట్. నెక్స్ట్ TRAP టు INTR ఈ 5 పిన్స్. ఈ 5 పిన్స్ని మనం ఇంటరప్ట్ పిన్స్ అంటాం. మనము ఆర్కిటెక్చర్లో చదువుకున్న మొత్తం 5 ఇంటరప్ట్స్ ఉంటాయి అని. ఆ 5 ఇంటరప్ట్ నేమ్సే TRAP, RST 7.5, RST 6.5, RST 5.5, INTR. ఓకే, ఈ TRAP ఇవన్నీ ఇంటరప్ట్స్ అంటే ఏంటి? మనం పర్ఫామ్ చేసేటటువంటి ఒక ఆపరేషన్కి పర్టికులర్ టైం పీరియడ్ బ్రేక్ని కలిగించేదాన్ని ఇంటరప్ట్ అంటారు. ఓకే, అంటే 10 పిన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి? INTA బార్ అనేది ఎక్కడ కనిపించినా అంటే అది లో యాక్టివ్ పిన్ అని. బార్ లేకుండా ఉంటే అది హై యాక్టివ్ పిన్. అంటే ఇక్కడ INTA ఉంది అంటే ఇది లో యాక్టివ్ పిన్. అంటే ఇదేంటంటే INTA అంటే ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్. ఇక్కడ బార్ ఉంది కాబట్టి లో యాక్టివ్ పిన్. ఓకే, ఇది ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే ఇంటరప్ట్ సిగ్నల్ అనేది రిసీవ్ అయిన తర్వాత ఇది యాక్టివేషన్లోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఇంటరప్ట్ అనేది కలిగితే ఇది యాక్టివేషన్లోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ AD0 టు AD7 అడ్రస్ డేటా లైన్స్. AD0 టు AD7 అంటే ఏంటి? అడ్రస్ మరియు డేటా రెండింటిని ఇన్ఫర్మేషన్ని తీసుకువెళ్ళేదాన్నే అడ్రస్ డేటా లైన్స్ అంటారు. ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్లో ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కుదిరితే ఆ వీడియోలో చూడండి. ఎగ్జాంపుల్గా అయితే AD0 టు AD7 ఈ పిన్స్ అన్నిటిని కలిపి ఒక పాయింట్గానే రాస్తాం. సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే అన్నిటికీ ఒకే ఆపరేషన్ చేస్తుంది. ఏంటి? AD0 టు AD7 అడ్రస్ డేటా ఈ రెండింటిని కలిగి ఉంటే దీన్ని అడ్రస్ డేటా లైన్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ VSS అంటే గ్రౌండ్ పిన్ అనేది దేనికి యూజ్ చేస్తాము? ఎటువంటి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఈ మైక్రో ప్రాసెసర్లో అక్కరైనా అటువంటి వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ని తీసుకుని ఈ డివైస్ని పాడవకుండా ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని VSS అలియాస్ గ్రౌండ్ పిన్ అంటాం. ఇది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, దీంతో 20 పిన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ 20 పిన్స్ చూడండి. A8 టు A15 పిన్ 21 టు పిన్ 28. A8 టు A15 ఏంటి అంటే అడ్రస్ లైన్స్.
అడ్రస్ లైన్స్ ఏం చేస్తాయి, ఓన్లీ అడ్రస్ని మాత్రమే తీసుకెళ్తాయి. దేనికి, 8085 మైక్రో ప్రాసెసర్కి అడ్రస్ని తీసుకువెళ్తుంది. మెమరీ డివైస్కి అడ్రస్ని చేరవేయడానికి యూజ్ చేసేటటువంటి పిన్సే A8 to A15. ఓకే, నెక్స్ట్ వన్ S0. S0 అంటే ఏంటి, S0 మరియు పిన్ 33 దగ్గర S1. S1 అంటే ఏంటంటే స్టేటస్ లైన్ పిన్స్ అనమాట. ఈ స్టేటస్ లైన్ పిన్స్ ఎందుకు యూస్ చేస్తాము, ఈ బిట్ అనేది ఎటువంటి స్టేటస్లో ఉంది అనేది చెప్పడానికి యూస్ చేసేదాన్నే స్టేటస్ లైన్ పిన్స్ అంటాం. ఈ స్టేటస్ లైన్ పిన్స్ అనేది ఆర్కిటెక్చర్లో కూడా వచ్చింది. అంటే అక్కడ ఏం చేసాము, స్టేటస్ పర్టికులర్ బిట్ యొక్క స్టేటస్ని తెలియజేయడం కోసం చెప్పేదాన్నే స్టేటస్ లైన్ పిన్స్ అంటాము. ఆ స్టేటస్ లైన్ పిన్స్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్, S0 అండ్ S1. దీని యొక్క ఆపరేషన్ అనేది ఎలా ఉంటుందంటే, 2 పిన్స్ అంటే ఏంటి, ఎన్ని ఆపరేషన్స్ వస్తుంది, 4. ఆ 4 ఇప్పుడు చూపిస్తాను చూడండి. 2 పిన్స్ S0 S1. 2 పిన్స్ అంటే ఎన్ని ఆపరేషన్స్ చేస్తుంది, 4 ఆపరేషన్స్. ఏంటేంటి, 00 01 10 11. ఓకే, ఎప్పుడైతే S0 S1 00లో ఉంటే అప్పుడు అది హాల్ట్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. అంటే ఏంటంటే స్లీపింగ్ పొజిషన్, డివైస్ అనేది స్లీపింగ్ పొజిషన్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ 01 కనుక ఉంటే అదేంటంటే రైట్ ఆపరేషన్ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, రైట్. అది 10 ఉంటే రీడ్ ఆపరేషన్ని ఇది పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 11 కనుక ఉంటే ఫెచ్ ఆపరేషన్ అంటే ఏంటంటే సెర్చ్ చేస్తుంది, సెర్చింగ్ ఆపరేషన్ ఇది పర్ఫామ్ చేస్తుంది. ఏది ఎక్కడుంది, ఏ వాల్యూ ఎక్కడుంది అనేది సెర్చ్ చేయడానికి ఈ ఫెచ్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాము. ఇది S0 S1 పిన్స్ ద్వారా జరిగేటటువంటి ఫంక్షన్స్. ఎన్ని ఫంక్షన్స్ జరుగుతాయి, 4 ఫంక్షన్స్. ఏంటి, హాల్ట్ అంటే స్లీపింగ్ పొజిషన్, రైట్ ఆపరేషన్, రీడ్ ఆపరేషన్, ఫెచ్ అంటే సెర్చింగ్. ఇవి జరుగుతాయి అన్నమాట త్రూ S0 అండ్ S1 పిన్స్ ద్వారా. ఓకే, నెక్స్ట్ అంటే మొత్తం ఎన్ని పిన్స్ అయిపోయినాయి, ఇక్కడ 29 + 1 30 పిన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 30 పిన్ అంటే ALE అంటే అడ్రస్ లాచ్ ఎనేబుల్ పిన్. అడ్రస్ లాచ్ ఎనేబుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే, ఏ డేటాని తీసుకోవాలి అనే దాన్ని డిసైడ్ చేసేటటువంటి పిన్. అంటే ఏ డేటా అంటే ఇప్పుడు మొత్తం అడ్రస్ డేటా లైన్స్ ఎన్ని ఉన్నాయి, 8 లైన్స్ ఉన్నాయి. ఏంటి, AD0 to AD7. ఈ AD0 to AD7 పిన్స్లో ఎటువంటి పిన్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది డెసిషన్ తీసుకునేటటువంటి పిన్ ALE. అంటే ఇట్ ఈజ్ ఏ డెసిషన్ మేకింగ్ పిన్. ఇట్ డిసైడ్స్ విచ్ పిన్ కెన్ టేక్ బై ద ALE ఫ్రమ్ AD0 to AD7. ఈ పిన్స్లో ఏ పిన్ని తీసుకోవాలి అని డిసైడ్ చేసేటటువంటి పిన్ అది. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ALE అనేది 0 అయ్యిందే అనుకో, అది AD0 to AD7 పిన్స్లో ఒక పిన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అదే ALE = 1 అయిందనుకో, A8 to A15 ఈ పిన్స్లో ఒక పిన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. 0 అయితేనేమో AD0 to AD7, 1 అయితేనేమో 8 to 15, A8 to A15 ఈ పిన్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ పిన్ WR బార్ అంటే ఏంటి, లో యాక్టివ్ పిన్, ఇట్ పర్ఫార్మ్స్ రైట్ ఆపరేషన్. RD బార్ అంటే లో యాక్టివ్ పిన్, ఇట్ పర్ఫార్మ్స్ రీడ్ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ S1 బార్, ఇది S1 అయిపోయింది. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ మెమరీ బార్ పిన్. IO బార్ M బార్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ మెమరీ బార్ పిన్. ఓకే, ఈ పిన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇన్పుట్ ఈ పిన్ ద్వారా ఇన్పుట్ అవుట్పుట్ ఈ 2 ఆపరేషన్స్ పర్ఫామ్ అవుతాయి. అదేవిధంగా ఏ మెమరీలో ఈ డేటా అనేది స్టోర్ అవ్వాలి అనేది కూడా ఇది చూస్ చేసుకుంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా అనేది అంటే, ఇప్పుడు చూడండి, ఇన్పుట్ ఆర్ మెమరీ బార్ = 0 అయితేనేమో మెమరీ ఆపరేషన్ని చూసుకుంటుంది. అంటే ఎటువంటి డేటా ఎక్కడ స్టోర్ అవ్వాలి అనేది. అదే ఇన్పుట్
అవుట్పుట్ m బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితేనేమో ఇన్పుట్ డేటాని అవుట్పుట్ డేటాని తీసుకోవడానికి ఇది తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ రెడీ అంటే ఏంటి? రెడీ అంటే యాక్చువల్లీ ఏంటి? నేను రెడీగా ఉన్నాను. ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్తే మీరేం చెప్తారు? నేను రెడీగా ఉన్నాను, పదండి వెళ్ళిపోదాం అంటారు కదా. అంటే ఈ పెన్ కూడా అంతే. రెడీ అంటే ఈ 8085 మైక్రో ప్రాసెసర్ అనేది రెడీగా ఉన్నాను, నేను ఏ ఆపరేషన్ చేయడానికైనా నేను రెడీ, వీ కెన్ డూ ఎనీ ఆపరేషన్ త్రూ మీ అని చెప్తుందనమాట. ఇది రెడీగా ఉంటే ఈ రెడీ పిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత రీసెట్ ఇన్. ఇందాక రీసెట్ అవుట్ చూసాము, అదేవిధంగా రీసెట్ ఇన్ అంటే ఏంటి? వాల్యూస్ అనేవి ప్రీవియస్ వాల్యూస్ డిలీట్ అయిపోయి నార్మల్ వాల్యూస్ అనేవి ఉంటుంది. ఓకే, అంటే న్యూ ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి అది రెడీగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లాక్ అవుట్. క్లాక్ అవుట్ పిన్ అంటే ఏంటంటే క్లాక్ సిగ్నల్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది త్రూ ద మైక్రో ప్రాసెసర్ సహాయంతో క్లాక్ సిగ్నల్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. మైక్రో ప్రాసెసర్కి యూజ్ అయ్యేటటువంటి క్లాక్ సిగ్నల్ని HLDA అంటే ఏంటంటే హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్. HLDA అంటే హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్. ఈ పిన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే హోల్డ్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అయినప్పుడు ఈ పిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ముందు హోల్డ్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వాలి అంటే ముందు హోల్డ్ అంటే అర్థం అవ్వాలి కదా. హోల్డ్ అంటే ఏంటో చూద్దాం. హోల్డ్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ మైక్రో ప్రాసెసర్ రన్నింగ్ అవుతున్నప్పుడు పర్టికులర్ టైం వరకు ఆగిపో అని చెప్పడాన్ని హోల్డ్ అంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే మీరు కాల్ చేశారు, ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, ఎందరు ఫ్రెండ్ కాల్ చేశారు అంటే ఏం చెప్తారు వీళ్ళకి? ఒక 5 minutes ఆగు, నా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, లైన్లో ఉండని చెప్తారు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఫ్రెండ్ని మీరు ఏం చేస్తారు? హోల్డ్లో పెట్టి ఆ కాల్ని రిసీవ్ చేసుకుంటారు కదా. అదే అంటే ఏంటి? ఈ ఫ్రెండ్ని హోల్డ్లో పెట్టి ఈ ఫ్రెండ్ని యాక్సెస్ చేస్తున్నారు కాల్ని. అంటే ఇది హోల్డ్లో పెట్టినట్టు. ఆ హోల్డ్లో అంటే పర్టికులర్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు వేరే ఆపరేషన్ వస్తే ఈ ఆపరేషన్ని హోల్డ్లో పెట్టి నెక్స్ట్ ఆపరేషన్కి వెళ్ళాలా వద్దా అని డిసైడ్ చేయడానికి, అంటే దీన్ని వెయిటింగ్ స్టేట్లో పెట్టడాన్నే హోల్డ్ పిన్ అంటారు. ఓకే, నెక్స్ట్ HLDA అంటే ఏంటి? హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్. అంటే ఈ హోల్డ్ రిక్వెస్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఎప్పుడైతే HLDA అనేది యాక్టివ్ అయిందో ఈ హోల్డ్కి రిక్వెస్ట్ వెళ్తుంది, హోల్డ్లో పెట్టు అనే రిక్వెస్ట్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ VCC అంటే పవర్ సప్లై పిన్. త్రూ దిస్ పిన్ ది పవర్ సప్లై విల్ జనరేట్స్ టు ద మైక్రో ప్రాసెసర్. పవర్ సప్లై అనేది ఈ మైక్రో ప్రాసెసర్కి ఈ VCC ద్వారానే వెళ్తుంది. ఇది పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8085 మైక్రో ప్రాసెసర్. వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, దానివల్ల నాకు యూస్ఫుల్ అవుతుంది, మోర్ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.